హలో పిల్లలు, ఇవాళ ఎవరు పుట్టినరోజో మీకు తెలుసు కదా. ఇద్దరి గొప్పవాళ్ళ పుట్టినరోజు. ఒకళ్ళు గాంధీ తాత, మరొకరు శాస్త్రి తాత. మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వాళ్ళిద్దరి పుట్టినరోజు ఇవాళే. అంటే 2 అక్టోబర్, అక్టోబర్ 2వ తేదీ కదా. మహాత్మా గాంధీ గారు ఎవరు? మన జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా. ఇక శాస్త్రి గారు మన భారతదేశ 2వ ప్రధాని, 2nd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గాంధీ గారు 1869, 1869లో పుట్టారు. శాస్త్రి గారు 1904, 1904లో పుట్టారు. అంటే ఇద్దరి పుట్టిన సంవత్సరాలు వేరైనప్పటికీ వాళ్ళిద్దరు పుట్టినరోజు మాత్రం 2 అక్టోబర్, అక్టోబర్ 2వ తేదీ. అంటే ఇవాళే. వాళ్ళిద్దరికీ సంబంధించిన చిన్నప్పటి కథలు నేను ఇవాళ మీతో పంచుకుంటాను, సరేనా? అయితే ముందుగా గాంధీ తాతగారి కథ నేను మీకు చెప్తాను, సరేనా? గాంధీ గారు పోర్బందర్, గుజరాత్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కదా. ఆయన చిన్నప్పుడు అంత ధైర్యవంతుడు కాదంట, భయపడుతూ ఉండేవారట, పిరికిగా ఉండేవారట. ఆయనకి చీకటి అంటే చాలా భయంట. భూతాలు, దెయ్యాలు చీకట్లో ఉంటాయని, అలాగే పావుల్ని, తేలుల్ని, వీటన్నిటిని తలుచుకొని కూడా ఆయన భయపడుతూ ఉండేవారట. ఆ భయంతో రాత్రిపూట్లు ఏడుస్తూ కూడా ఉండేవారట చిన్నప్పుడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పన్నావిడ ఉండేదట. ఆవిడ ఇలా గాంధీ గారు అన్నిటికీ భయపడుతూ ఉండడం చూసి ఆవిడ ఒకసారి చెప్పిందిట, నువ్వు ఇలా అన్నిటికీ భయపడుతూ ఉంటే రేపు పొద్దున పెద్దవాడయ్యాక ఏం సాధిస్తావు? ఎప్పుడు ఇలా వేటికి భయపడకూడదు. ఒకవేళ నీకు అంతగా భయం వేసిందనుకో, రాముని తలుచుకో అని చెప్పిందట. అది ఆయనకి బాగా నచ్చి అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయన నోటి వెంట రామనామం జపిస్తూ ఉండేవారట. అయితే అతను స్కూల్లో కూడా చాలా షైగా ఉంటూ ఉండేవారట, అంటే సిగ్గుగా ఉంటూ ఉండేవారట. ఎక్కువగా మిగతా పిల్లలతో అంతలా కలిసేవారు కాదట. ఆయనంతటా ఆయన ఉండడం, స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉండేవారట. కొన్నిసార్లు అతనికి కొన్ని సబ్జెక్ట్స్ నచ్చుతూ ఉండేవి కాదట. కానీ ఆయనకి మంచి టీచర్లు ఉన్నారట. వాళ్ళు అతనికి బాగా చదువు చెప్పడం వల్ల అతనికి చదువు అంటే బాగా ఇష్టం ఏర్పడిందట. ఒకసారి ఏమైందో తెలుసా? వాళ్ళ స్కూల్కి ఒక ఇన్స్పెక్టర్ వచ్చారంట. ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు. మీకు తెలుసు కదా, స్కూళ్ళల్లో పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి స్కూల్ ఇన్స్పెక్టర్స్ వస్తూ ఉంటారని. అప్పుల్లో ఎవరు ఉండేవారు? బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు కదా. అలాగా ఒక బ్రిటిష్ అధికారి, ఒక బ్రిటిష్ ఇన్స్పెక్టర్ వాళ్ళ స్కూల్కి వచ్చారట, పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి. అయితే వచ్చి అన్నారట, పిల్లలు నేను మీకు ఒక 5 ఇంగ్లీష్ వర్డ్స్, 5 ఆంగ్ల పదాలు చెప్తాను, మీరందరూ కరెక్ట్గా రాయాలి అని. సరే అన్నారట పిల్లలు. ఆయన ఆ 5 పదాలని చెప్పారట. ఆఖరి పదం కెటిల్, KETTLE. కెటిల్ అంటే మీకు తెలుసు కదా, టీ పోసుకుంటారు, టీ షాపుల్లో ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? టీ పోసేవాడిలాగా పోస్తాడు కదా ఒక గిన్నె లాంటి దాంతో, దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది. ఆ కెటిల్ అన్న పదాన్ని వాళ్ళని రాయమన్నారట. అయితే గాంధీ తాతకి ఆ కెటిల్ అన్న పదం ఎలా రాయాలో చేత కాలేదట. అయితే వాళ్ళ టీచర్ గారు ఇన్స్పెక్టర్ కనిపించకుండా వెనక నుంచి గాంధీ గారికి సైగ చేశారట, నీ పక్కవాడి దాంట్లో చూసి రాయి, పక్క పిల్లడి బుక్లో చూసి రాయి అని. కానీ గాంధీ గారికి ఆశ్చర్యం వేసిందట. అదేంటి, అసలు ఎప్పుడు పరీక్షల్లోని వాటిలోని పక్కవాళ్ళ దాంట్లో చూసి రాయొద్దు అని టీచర్లే కదా చెప్తారు, అలాగ చూసి రాయడం తప్పు కదా, ఇవాళ ఏంటి మరి టీచర్ గారు ఇలా చెప్తున్నారు అని అతను అలా ఉండిపోయారట. రాయలేదట, మొత్తానికి రాయకుండా ఉండిపోయారట. ఎందుకంటే అది తెలుసు కదా అది తప్పు అన్న విషయం అతనికి. అయితే మిగతా 4 వర్డ్స్ కరెక్ట్ రాశారు, కానీ ఆ కెటిల్ అన్న వర్డ్ అతను రాయలేదట. ఈ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత టీచర్ గారు గాంధీ గారి మీద కోపడ్డారట, నువ్వు ఎందుకు రాయలేదు, నేను చెప్పాను కదా అని. అయినా సరే అతనికి తెలుసు కదా, ఆయన ఒకటే నమ్మారు, తప్పు ఎవరు చెప్పినా కూడా చెయ్యకూడదు అని.
ఆయన వాళ్ళ మాస్టర్ గారు తిట్టారని బాధపడలేదు. తప్పుడు పని నన్ను చేయమన్నారే మా మాస్టర్ గారు అని అతను బాధపడ్డట. చూసారా, చిన్నతనంలోనే అతనికి ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ జ్ఞానం కూడా అతనికి చిన్నప్పటి నుంచే ఉన్నది. కానీ అతను కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత అతనికి కొన్ని బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, చెడ్డ వాళ్ళతో స్నేహం ఏర్పడిందట. ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో కూడా ఏం చెప్తారు పెద్దవాళ్ళు, మన ఇళ్లల్లో కానీ మన స్కూళ్ళల్లో కానీ ఎప్పుడైనా సరే మంచి స్నేహితులతోటే మనం స్నేహం చేయాలి అని. అయితే గాంధీ గారికి కూడా కొంతమంది చెడ్డవాళ్లతో స్నేహం ఏర్పడిందట. వాళ్ళ వల్ల ఇతను కూడా కొన్ని తప్పుల్ని చేశారట చిన్నతనంలో. కానీ వెంటనే అతను తెలుసుకున్నారట, నేను చేసింది తప్పు అన్న విషయం ఆయన తెలుసుకొని ఆయన పశ్చాత్తాపడ్డారు, రిపెంట్ అయ్యారు ఆయన చేసిన మిస్టేక్స్కి. వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా, తను చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఒక లేఖ రాశారు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి చెప్పడానికి ఆయన భయపడ్డారని చెప్పడం మానేలేదు. ఆయన తప్పులన్నింటినీ ఒప్పుకుంటూ ఒక ఉత్తరం రాసి వాళ్ళ నాన్నగారి చేతికి ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని చదివి వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారట. అయ్యో, పిల్లడు ఇలాంటి తప్పులు చేశాడే అని బాధపడినప్పటికీ కూడా గాంధీ గారిని క్షమించారు. ఎందుకంటే అతను చేసిన తప్పుల్ని అతనే తెలుసుకొని స్వయంగా తప్పుల్ని ఒప్పుకున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మనం కూడా తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేస్తే వాటిని మనం కప్పిపుచ్చకూడదు. వాటిని మన పెద్దవాళ్ళ దగ్గర మనం ఒప్పుకోవాలి. నిజాయితీగా మనం పశ్చాత్తాపడితే మన తప్పుల గురించి పెద్దవాళ్ళు మనని క్షమిస్తారు. మళ్ళీ మనం మంచి మార్గంలోకి వస్తాం. తర్వాత మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా తప్పులు చేయకుండా చిన్నతనంలో చక్కగా పెరిగి పెద్దయ్యారు. ఎప్పుడు నిజాన్ని మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళారు, అవునా కదా, అక్కడ లాయర్ పట్టాను అందుకున్నారు. తిరిగి భారతదేశానికి వచ్చారు, మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అహింస, నాన్ వైలెన్స్ ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో గొప్ప పాత్రని పోషించారు, అవునా కదా. అందుకే ఇప్పటికి కూడా మనం అతన్ని జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్గా గౌరవిస్తున్నాం. ఇది గాంధీ తాతగారి కథ. ఇక శాస్త్రి తాతగారి కథలోకి వెళదామా. శాస్త్రి తాతగారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర ఉన్నటువంటి ముఘల్ సరాయ్ అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు అన్నమాట. చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవాల్సి వచ్చేది. 8 మైళ్ళు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. దారిలో గంగా నదిని దాటి వెళ్ళవలసి వచ్చేది. ఆ రోజుల్లో నది దాటడానికి పడవ ఉండేది, కానీ ఆ పడవ వాడికి డబ్బులు ఇవ్వాలి. రోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ తిరిగి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నది దాటాలంటే పడవ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కానీ అంత డబ్బులు ఇతని దగ్గర ఉండేవి కాదు. అతని తల్లిదండ్రులు కూడా చాలా పేదవాళ్ళని చెప్పాను కదా, వాళ్ళని ఇలాగా డబ్బులు అడగడం, పాపం వాళ్ళకి కష్టం అవుతుంది కదా, అందుకని అతను అడిగేవాడు కాదంట. అడగకుండా ఆయన ఏం చేశారో తెలుసా, ఈత నేర్చుకున్నారట. స్విమ్మింగ్ నేర్చుకొని ఏం చేసేవారట, రోజు కూడా స్కూల్కి ఆ గంగా నదిని ఈదుకొనే వెళ్ళేవారట. పుస్తకాలు అవి తడిసిపోకుండా ఏం చేసేవారు, తల మీద కట్టుకొని గంగా నదిని దాటుకొని వెళ్ళేవారట స్కూల్కి. అది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా. ఎండాకాలంలో సెలవులు ఉంటాయి అనుకోండి, కానీ కొన్నాళ్ళు కూడా ఎండాకాలంలో స్కూల్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఆయన వర్షాలున్నా చలిగా ఉన్నా ఏమైనా సరే స్కూల్ మాత్రం మానకుండా గంగానదిని ఈదుకుంటూ వెళ్తూ ఉండేవారట. ఒకసారిట చాలా చలిగా ఉందిట ఆ రోజు. ఆయన ఏం చేశారట, అలాగే గంగానదిని ఈదుకొని వెళ్తూ ఉంటే పడవలో వెళ్తున్న వాళ్ళు చూసి అనుకున్నారట, ఎవరో చిన్నపిల్లడు మునిగిపోతున్నాడు అనుకొని పడవని అతని దగ్గరికి తీసుకెళ్ళి అతని చేతులు పట్టుకొని అతని పడవలోకి లాగేశారట. ఈ బాబు మొహంలో ఏ భయం లేదు కదా. భయం లేకపోయేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఏంటని,
నువ్వు మునిగిపోయి ఉండేవాడివి, ఏమిటి నీ మొహంలో అంత ధైర్యం ఉన్నది, నీకేం భయం లేదా అంటే ఆయన అన్నట్ట, భయపడితే ఎలాగా, భయపడితే మనం జీవితంలో ఏమీ సాధించలేమన్నారట. ఇతని మాటకు వాళ్ళు ఆశ్చర్యపోయారట. అదేంటి నువ్వు అయితే మునిగిపోవడం లేదా, ఈదుతున్నావా, అయినా ఈ టైంలో ఈదుతున్నావేంటి, ఇంత చలిలో, ఇంత ఉదయాన్నే, నీకు అంతగా ఈత సరదా ఉంటే మధ్యాహ్నం రావచ్చు కదా, కొంచెం ఎండ ఎక్కుతుంది అంటే ఆ పిల్లడు అన్నట్ట, మధ్యాహ్నం వస్తే ఎలాగా, నేను స్కూలుకి కదా వెళ్ళాలి, అందుకే ఇప్పుడు ఈదుతూ వెళ్తున్నాను అని. అయితే పడవలో వెళ్ళొచ్చు కదా అన్నట్ట. పడవలో వెళ్ళే అంత డబ్బులు నా దగ్గర లేవు అన్నట్ట. అతని చూసి అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారట. అంత ఇదిగా ఉండేవారట ఆయనకి, స్కూల్ అన్నా చదువన్నా అంత ఇష్టం ఉండేదట. అతను అలాగే పెరిగి పెద్దయి ఎంత గొప్పవారయ్యారు, మన భారతదేశానికి 2వ ప్రధాని అయ్యారు. తర్వాత అతను భారతదేశానికి ప్రధాని అయినప్పటికీ కూడా చాలా సింపుల్ అయినటువంటి లైఫ్ని లీడ్ చేసేవారట. ఆ రోజుల్లో అతను ప్రధానిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ, పిల్లలు అందరూ కారు కొనాలి అని అడిగారట. కారు కొనాలంటే అతని దగ్గర అకౌంట్లో కేవలం 7,000 రూపాయలే ఉన్నాయట. కానీ కారు ఖరీదు 12,000. కార్ ఎంత, 12,000 రూపీస్. కానీ ఆయన దగ్గర అకౌంట్లో, బ్యాంక్లో కేవలం 7,000 రూపీసే ఉన్నాయి. కాబట్టి ఆయన బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని, 5,000 రూపాయల లోన్ తీసుకొని ఆయన కార్ని కొనుక్కున్నారట. చూడండి, అతను భారత ప్రధానిగా ఉన్నప్పుడు కూడా. అయితే ఆ లోన్ని కూడా అణా పైసలతో సహా ఆయన తీర్చారట. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా కొంచెం లోన్ అమౌంట్ మిగిలి ఉంటే ఆయన భార్య రుణాన్ని తీర్చారట. చూసారా, అంత గొప్ప మనిషి అన్నమాట ఆయన. అలాగే ఆయన ఒక గొప్ప నినాదాన్ని మనకిచ్చారు. అదేంటంటే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి స్లోగన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారే మనకిచ్చారు. ఏంటంటే మన భారతదేశాన్ని సరిహద్దుల్లో కాపాడేటువంటి జవానులు, సైనికులు ఎంత గొప్పవాళ్ళో, అలాగే మన దేశంలోని మనకి ఆహారాన్ని అందించడానికి పంటల్ని పండించేటువంటి రైతులు కూడా అంతే గొప్పవాళ్ళు అని జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదాన్ని, అన్నటువంటి స్లోగన్ని మనకి ఇచ్చారన్నమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాబట్టి పిల్లలు, మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ తాలూకా గొప్పదనం. మహాత్మా గాంధీ గారు మన దేశానికే కాక ప్రపంచం మొత్తానికి అహింస, నాన్ వైలెన్స్, సత్యాగ్రహం ఒక ప్రాముఖ్యతని చెప్తే, లాల్ బహదూర్ శాస్త్రి గారు అతని జీవితం ద్వారా మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎలాగ నిబద్ధతతో ఉండాలి, ఎలాగ మాటకి కట్టుబడి ఉండాలి, ఎలా నీతిగా నిజాయితీగా ఉండాలి అన్నటువంటి విలువల్ని మనకి నేర్పించారు. గాంధీ గారు, శాస్త్రి గారు ఇద్దరూ కూడా మనకి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లాంటి విలువల్ని నేర్పించారు. ఇటువంటివన్నిటిని మన జీవితంలో మనం పాటిస్తూ ఉన్నత శిఖరాలకి ఎదగాలి, గొప్ప పొజిషన్స్కి మనం వెళ్ళాలి. జీవితంలో మనం రేపొద్దున ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మనం మంచి విలువల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఓకేనా పిల్లలు? జై భారత్ మాతా, జై గాంధీ మహాత్మా, జై లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా పిల్లలు? ఉంటాను. బాయ్.